నమస్కారం. ఖమ్మం జిల్లా సమాచార లేఖకు స్వాగతం. గత నెల రోజులుగా జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాలు, విశేషాలతో ఆకాశవాణి ఖమ్మం విలేకరి ఫణికుమార్ అందిస్తున్న నివేదిక విందాం. ఖమ్మం జిల్లాలో మున్నేరు నది మున్నెన్నడూ లేని విధంగా 40 అడుగులకు పైగా ఉధృతంగా ప్రవహించి సమీప ప్రాంతాలను వరదతో ముంచెత్తింది. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంతర్మంత్రిత్వ శాఖల కేంద్ర బృందం పర్యటించి నష్టాలను అంచనా వేసింది. దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా కురిసిన కుండపోత వర్షాలకు ఖమ్మంలో మున్నేరు నది 40 అడుగులకు పైగా ఉధృతంగా ప్రవహించి సమీప ప్రాంతాలను వరదలతో ముంచెత్తింది. రాత్రికి రాత్రి జరిగిన ఈ పరిణామాలకు ఊళ్లకు ఊళ్లు ప్రభావితమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలు కాపాడుతూ సహాయక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేయడంలో అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేశారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో 2 అంతస్తులకు మేరకు వరద ప్రవహించడంతో చాలా మంది వరద బాధితులు కట్టుబట్టలతో పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహారం, నిత్యావసరాలు ఏర్పాటు చేసిన వందలాది మంది సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. సర్టిఫికెట్లు కొట్టుకుపోయిన 950 మంది ఇప్పటికే కొత్త సర్టిఫికెట్ల కోసం నమోదు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో వరదల కారణంగా సుమారు 38,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వివిధ గ్రామాల్లో 340 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది. 15,000కు పైగా ఇళ్లు ముంపుకు గురయ్యాయి. 146 ఇళ్లు పూర్తిగా పడిపోయాయి. ఆయా కుటుంబాలను ఆదుకోవడానికి వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు జిల్లాకు మరోసారి వరదలొస్తే నష్టం వాటిల్లకుండా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా నగరంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి సంబంధిత విభాగాల అధికారులతో కలెక్టర్ ముజామిల్ ఖాన్ కార్యాచరణ సిద్ధం చేశారు. మున్నేరు, ఆకేరు వరదలతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర అంతర్మంత్రిత్వ శాఖల అధికారుల బృందం పరిశీలించింది. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన పంట పొలాలను, రహదారులను, కాలువ కట్టలను జిల్లా కలెక్టర్తో కలిసి 6 సభ్యులతో కూడిన ఈ బృందం పరిశీలించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారులు శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాల అధికారుల బృందం నష్టాలను పరిశీలించింది. పల్లెల నుంచి పట్టణాల వరకు పరిశుభ్రత ఉండాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ చేపట్టింది. ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుండటంతో పలు గ్రామాలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులతో ఆదర్శ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఖమ్మం పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా స్వచ్ఛత పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేస్తూ గ్రామాన్ని శుభ్రపరుస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా జిల్లాని మురికి, చెత్త లేకుండా తీర్చిదిద్దడంలో అందరి సహకారం అవసరమని అధికారులు ప్రజలను చైతన్యపరుస్తున్నారు. నూతన విద్యా బోధనా పద్ధతులతో పాఠాలకి జీవం పోస్తున్న పెసర ప్రభాకర్ రెడ్డి జాతీయ స్థాయిలో ఈసారి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం అందుకున్నారు. రాష్ట్రానికి 2 పురస్కారాలు రాగా అందులో ఖమ్మం జిల్లాకు 1 లభించడం విశేషం. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన ప్రభాకర్ రెడ్డి తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయ విధులు నిర్వర్తిస్తున్నారు. తాను పనిచేసిన ప్రతి చోట బోధనా పద్ధతిలో ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. ప్రయోగాలంటే ప్రయోగశాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ప్రదర్శనలకు విద్యార్థులను తీసుకువెళ్లి వారికి అవగాహన కల్పించడం, డిజిటల్ బోధనా పద్ధతిలో సులువుగా అర్థమయ్యేలా వివరించడం ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకత. వరదల అనంతరం పలు గ్రామాల్లోని రైతులు ఇప్పుడిప్పుడే మిర్చి సాగు చేపట్టారు. నర్సరీల్లో ఒక్కో మిర్చి మొక్కను రూపాయి చొప్పున కొనుగోలు చేసేవారు. అయితే ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు తామే నర్సరీల్లో నారు పెంపకం చేపట్టారు. ఎకరాకు కనీసం 12,000 మిర్చి మొలకలు అవసరమవుతాయి. వైరా, మధిర, తిరుమలాయపాలెం, కూసుమంచి, పాలేరు వంటి మండలాల్లో రైతులు మిర్చి సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఒకవైపు మిర్చి నాట్లు పడుతుండగా మరోవైపు కొత్త పత్తి పంట మార్కెట్ కి అమ్మకానికి వస్తుండటంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఉధృతంగా జరుగుతున్నాయి. ఖమ్మం ఖిల్లాపైకి సందర్శకులు, పర్యాటకులు సులభంగా వెళ్లేలాగా రోప్వే ఏర్పాటుకు జిల్లా పర్యాటక శాఖ అధికారులు స్థల పరిశీలన చేశారు. ఖమ్మం ఖిల్లా ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా జాఫర్ బావి పునరుద్ధరణతో పాటు పర్యాటకులు సులభంగా ఖిల్లాపైకి వెళ్లేలాగా రోప్వే ఏర్పాటుకు గాను జాఫర్ మెట్ల బావి నుంచి ఖిల్లా మెట్ల వరకు రోప్వే ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇది ఖమ్మం జిల్లా సమగ్ర సమాచార లేఖ. మరో జిల్లా వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.